హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే కొన్ని గంటల నుంచి రాజాసాబ్‌లో ఒక లీక్డ్ పిక్ అయితే ట్విట్టర్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ హల్చల్ అవుతుందనమాట. సో, ఇది ఎగ్జాక్ట్‌గా మనకి 8 సెకండ్స్ డ్యూరేషన్‌తో వచ్చిందనమాట. కంప్లీట్‌గా వీడియో అప్‌లోడ్ చేస్తే ఖచ్చితంగా కాపీరైట్ స్ట్రైక్ పడతదని చెప్పి నేను అప్‌లోడ్ చేయట్లేదు గైస్. ఇక్కడేంటంటే మీకు కావాలి అనుకుంటే ట్విట్టర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి #రాజాసాబ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఖచ్చితంగా మీకొస్తది. ఫస్ట్ రిజల్ట్‌లోనే చూపిస్తదనమాట. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ మారుతి అలాగే ఆ రాజాసాబ్ ఆ టీమ్ అంతా ఉంటారు కదా! ఇప్పుడు దేని మీద వర్క్ చేస్తున్నారు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బయటికి లీక్ అయిపోయింది. సో, ఎవరు పడితే దాన్ని అప్‌లోడ్ చేసేస్తున్నారు. సో, ఎక్కడ పడితే అక్కడ అది స్ప్రెడ్ అయిపోతుంది. అది కంట్రోల్ చేయాలి అని చెప్పి నైట్ నుంచి వాళ్ళైతే అదే పని మీద ఉన్నారనమాట. సో, వాళ్ళకి ఇలానే జరగాలి. ఎందుకంటే 'రాజాసాబ్' టీజర్ అనేది మే నెలలో రిలీజ్ చేస్తానని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ మే 11వ తేదీ నుంచి 20వ తేదీ ఈ మధ్యలో ఎప్పటి వరకు రిలీజ్ చేయకుండా అలాగే ఉంచారు. సో, అది ఫైనల్‌గా లీక్ అయిపోయిందనమాట. అదేంటంటే టీజర్‌లోనే షాట్ లీక్ అయిందా? లేకపోతే మూవీలో షాట్ లీక్ అయిందా? అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. 8 సెకన్ల షాట్ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారు ఏంటంటే ఒక చెక్ షర్ట్ ఏసుకొని, బ్లాక్ టీ షర్ట్ లోపల వేసుకొని జస్ట్ ఒక కంప్లీట్ ఒక హర్రర్ సెట్ అనమాట. ఒక బంగ్లా సెట్‌లా ఉంది. అందులో ఉన్నారనమాట. సో, అగైన్ వెనకాల ఒక సైడ్ క్యారెక్టర్ కూడా ఉన్నారు. సో, ప్రభాస్ గారు కూడా ఉన్నారు. ఆ చుట్టుపక్కల అబ్జర్వ్ చేసినా ఈ తాయెత్తులని చెప్పి, త్రిశూలాలని చెప్పి ఇలాంటి సెట్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. సో, ఖచ్చితంగా గైస్ ఈ సినిమా మీద అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే రైజ్ అవుతున్నాయి రోజు రోజుకి. ఇంకో విషయం ఏంటి అంటే ఇందులో కంప్లీట్‌గా ఒక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంది అని చెప్తున్నారనమాట. ఎందుకంటే మనకి పోస్టర్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా 2 లుక్స్ రిలీజ్ చేశారు. ఒకటి అగైన్ ప్రభాస్ కంప్లీట్‌గా ముసలోడిలా ఉన్నాడు. ఇంకోటి చూసుకుంటే ప్రభాస్ ఏంటంటే రెడ్ జాకెట్ ఏసుకొని, బ్లేజర్ ఏసుకొని ఉన్నాడు కదా! సో, అట్లాగా. ఒక 2 వేరే వేరే టైమ్ ట్రావెల్ క్యారెక్టర్స్ అయితే ప్లే చేస్తున్నాడు. ఒక దగ్గర ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వేరే కాలం నుంచి వచ్చి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా, ఇంకో దగ్గరకొచ్చి అలా స్టక్ అయిపోయి ఇంకేదో అడిషనల్ ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యే విధంగా అలా అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. సో, ఇన్‌సైడ్ సోర్సెస్ కూడా చెప్తున్నాయి. ఇది 2 పార్ట్‌ల కింద వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట. సో, నాకైతే అంత నమ్మబుద్ధి అయ్యట్లేదు గైస్. 'రాజాసాబ్' అనేది మళ్ళీ సింగిల్ పార్ట్ ఫిల్మే. దానికి మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయడానికి ఇంకేం లేదు. ఖచ్చితంగా సినిమా మీద అయితే మంచి అంచనాలు ఉన్నాయి. ఎగైన్ బయటికి కంటెంట్ అంతగా రిలీజ్ కాకపోయినా ఆడియన్స్‌లో ఆ మాత్రం అటెన్షన్ గ్రాబ్ చేశారు అంటే నిజంగా 'ప్రభాస్' గారి స్టార్డమ్ అనే చెప్పాలనమాట. సో, ఒక 'కల్కి' గాని, ఒక 'సలార్' గాని, ఒక అగైన్ 'రాజాసాబ్' ఇలా డిఫరెంట్ జానర్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా 'రాజాసాబ్' కూడా మంచి సక్సెస్ అవుతదని నమ్ముతున్నారనమాట. ఒకవేళ టీజర్ మనకి ఈ నెక్స్ట్ వీక్‌లో ఇలాగ మనకైతే డేట్ రివీల్ చేసే అవకాశం ఉంది. రాగానే నేనైతే అప్‌లోడ్ చేస్తాను. స్టే ట్యూన్.